ఈ ఉత్తరం దిక్కు ఇది టీవీ పెట్టొచ్చండి. కానీ టీవీ పెట్టారు గానీ, ఇది ఇంతవరకు పర్వాలేదు. దీని కింద ఇచ్చిన షోకేస్ గానీ, ఈ సెల్ఫ్‌లు గానీ, కబోర్డ్స్ గానీ ఇవన్నీ హెవీ వెయిట్ అనమాట. ఇంత బరువనేది ఇటు వేయడానికి వీల్లేదు. ఇదొక్కటి మాత్రం ఉండొచ్చనమాట. సో, ఇది టీవీ దీనికి గోడకు మాత్రమే హ్యాంగ్ చేయాలి. కింద ఇదంతా ఏస్తే మళ్ళా ఉత్తరవాయం బరువైపోతుంది. ఇదంతా ఈ సెల్ఫ్‌లు ఉండొద్దు. ఇదంతా బరువే. ఈ షోకేస్ అంతా సౌత్ వాల్‌కి ఇచ్చుకోవచ్చు, వెస్ట్ వాల్‌కి ఇచ్చుకోవచ్చు. ఓన్లీ షోకేసే. మీరు ఏమన్నా ఇంటీరియర్ ఏమైనా చేసుకోండి డిజైన్. కానీ దీనికి ఓన్లీ టీవీ మాత్రమే ఉండాలి. ఇప్పుడు దీన్ని వేయడం వల్ల ఇదంతా బరువైపోయింది. పర్ఫెక్ట్‌గా ఉత్తరవాయం బరువైపోయింది. ఇంకోటేంటి అంటే ఇక్కడ సోఫా ఏశారు గదా! ఇక్కడేసి ఇటువైపు చూడొద్దు. మీరు ఇటువైపు ఏసుకొని ఈస్ట్ చూడాలి. ఇటువైపు ఏసి నార్త్ చూస్తున్నారు. కానీ ఇక్కడ నుండి ఎప్పుడు ఇటువైపు చూస్తే శని స్థానం చూసినట్టు. అది అక్కడ ఉండడానికి వీల్లేదు. మీది ఇక్కడ ఇలా ఏసుకొని ఇటు చూడండి. ఇలా ఏసుకొని ఇటు చూడండి. అక్కడ ఉండడం వల్ల మీ చూపంతా ఇటువైపు పడుతుంది. ఇక్కడేయాలి. బరువు ఇక్కడేయాలి. మన చూపు తూర్పు ఉండాలండి. సో, మన చూపు ఉత్తరం ఉండాలి. అందుకనే టీవీ ఇప్పుడు ఈ టీవీ ఉందనుకోండి, ఇటు కూడా పెట్టుకోవచ్చు తూర్పు కాబట్టి. ఇక్కడ సోఫా ఉండి ఇటు చూసుకోవచ్చు. ఇక్కడ ఉండి ఇటు చూసుకోవచ్చు. ఇది విధానం. సో, ఇది ఉండడం వల్ల బరువు. టీవీ ఉండొచ్చు కానీ, ఇది ఉండడం వల్ల బరువొస్తుంది. దీన్ని బరువు లేకుండా చూసుకోండి. అక్కడ చేసుకోవచ్చు. టీవీ ఒక్కటి ఇక్కడ ఉంచండి. ఈ సెట్ అంతా ఆ వాల్‌కి ఫిక్స్ చేసుకోండి. 100% ఆ వాల్ సౌత్ వాల్ తీసుకుంటుంది. మీరు దాన్ని ఎంత డిజైన్ అయినా చేసుకోండి. చాలా నీట్‌గా ఉంటుంది. కానీ టీవీని మాత్రం ఇక్కడే పెట్టుకోండి. లేదా తప్పితే ఈ వాల్‌కి పెట్టుకోండి. కానీ ఈ వాల్‌కి పెట్టుకుంటే బరువైపోతుందండి. సో, దీన్ని ఇట్లా చూసుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఈ రూమ్ ఎంట్రన్స్ పర్వాలేదు. కానీ ఈ రూమ్ ఎంట్రన్స్ రాంగ్ వచ్చింది సార్. అంతే కదా! అదే 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 అందుకే అక్కడి నుంచి అప్పటి నుంచి ఫైట్ చేస్తుంది. అందుకే నేను ఇదేంది ఇలా ఉంది, ఇలా ఉంది. ఎందుకంటే నాదంతా అటే లాక్కెళ్తుంది. మరి ఇది ఇక్కడ ఉంది ఏంటంటే ఇది అటు పోవాలి. అంటే ఇప్పుడు ఇది ఇక్కడ తూర్పు ఈశాన్యం ఇచ్చారు. ఇది తూర్పు ఆగ్నేయం అయిపోయింది. సో, అటు తూర్పు ఈశాన్యం అవుతుంది. అటు తూర్పు ఈశాన్యం అనేది ఎలిజిబుల్ అనమాట. అటువైపు పెట్టండి. ఈ రూమ్కి ఎంట్రన్స్ ఇక్కడ ఇచ్చారు. ఆ రూమ్కు ఎంట్రన్స్ అటొస్తుంది. అటువైపు వస్తుంది. ఆ ఈశాన్యం దిక్కు వస్తుంది. ఇక్కడ ఇచ్చిన ఎంట్రన్స్ ఇది పర్ఫెక్ట్. అది అటువైపు వస్తుంది అనమాట. ఎందుకంటే ఇది తూర్పుకు, ఇది ఈశాన్యం. ఇక్కడ ఇచ్చిన పొజిషన్ ఏంటంటే ఈ రూముకు అటు ఇచ్చినట్టు, అంటే ఆగ్నేయం ఇచ్చినట్టు. సో, ఇది ఇక్కడ ఇలా ఇచ్చారు. ఇది అటిస్తే అది తూర్పు ఈశాన్యం అవుతుంది. ఇప్పుడు ఇది తూర్పు ఆగ్నేయం ఎంట్రన్స్ అయిపోయిందండి. ఇది కిచెన్ అండి. కిచెన్లో కలర్స్ బాగానే ఉన్నాయి. ఓకే, బాగుంది. కాకపోతే మీరు నా అన్ని వీడియోలలో చెప్తూ ఉంటాను, వంటగది గురించి స్పెషల్గా చెప్తానండి. ఎందుకంటే గదిని స్టోర్ రూమ్ చేయొద్దు. బాగా సామాన్లు వేసి కుమ్మేయద్దు. ఎందుకంటే ఫైర్ జనరేట్ కాదనమాట. అందరూ వంటగదినే స్టోర్ రూమ్ చేస్తారు. మన మాస్టర్ బెడ్రూమ్ నుంచి క్రమంగా రావాలి. అది ఎక్కువ ఉండాలి, తర్వాత తక్కువ. కానీ ఇక్కడే అన్ని పాత్రల నుంచి వచ్చి పడిపోతాయి. ఈ మధ్య ఏమైందంటే ఇట్లా మాడ్యులర్ అనేది బాగా ఫేమ్ అయ్యేసరికి అన్ని సామాన్లు మీరు ఆ రూమ్లో ఆ పైన సెల్ఫ్లలో, ఈ కబోర్డ్స్లో పైన ఏం ఉంచకూడదండి. ఏం వెయిట్ చేయకూడదు. మీరు వెయిట్ ఏమన్నా ఇస్తే ఇటువైపు వేసుకోవచ్చు. ఇది తప్పదు కాబట్టి వేసుకోండి. దీంట్లో కూడా లైట్ వెయిట్. మిగతా ఇవన్నీ కూడా వెయిట్ పెంచుకోవచ్చండి. అంటే ఇటు ఓకే, ఇది వెయిట్ తీసుకుంటుంది. ఇది కూడా వెయిట్ తీసుకుంటుంది. అది వెయిట్ తీసుకోదు. ప్లస్ ఈ వాల్ అసలే వెయిట్ తీసుకోదు. సో, నాకు కూడా అప్పుడు సరే ఎంత అందంగా ఉంటే బాగుంటుంది కదా, బిల్డింగ్ ప్లాన్ ఇచ్చాం కదా అని అనిపించి అందంగా తయారు చేసేవాళ్ళం. కానీ యూ షేప్ ఇచ్చేసరికి ఏమైపోయింది, విపరీతమైన వెయిట్ అయిపోయింది. ఈ మధ్య జూబ్లీహిల్స్లో అన్ని ఈ కేసులో వస్తున్నాయి. మాడ్యులర్ కిచెన్ చేసేసి అందంగా చేసుకుంటే దాంట్లో వెయిట్ ఎక్కువైపోయి వితిన్ 11 monthsలో డ్యామేజ్ స్టార్ట్. ఎక్కడైందంటే వంటగదిలో. సో, ఈ లైన్లో మీరు వెయిట్ చాలా తగ్గిస్తే మంచిది స్వామి. మీరు ఇది బాగానే ఉంది కానీ ఇక్కడ కూడా చూడండి సార్, దక్షిణాగ్నేయం పెంచుకున్నారు. ఇది లోపలికి పోయింది. దక్షిణాగ్నేయం ఇటు పెంచుకున్నారు. ఇది అదే కింద కాంపౌండ్ వాల్కి లోపలికి ఉంటుంది. ఓకే, ఇది ఇక్కడ చూస్తే ఏమైంది సార్ అంటే, మనం ఈ లైన్ గుండా చూసినప్పుడు, ఆ లైన్తో చూసినప్పుడు ఇది చూడండి 2 feet 2 feet ఉంటుంది. ఇది 2 feet ఉంటుంది. ఇది దీనికన్నా ఎక్కువ వచ్చేసింది. అంటే ఈ లైన్ రాగానే క్రమంగా ఇది పెరిగిపోయింది. ఎప్పుడైతే ఇది పెరిగిపోయిందో ఇది దక్షిణాగ్నేయం పెరిగిపోయింది సార్. ఓకే. సో, దీని మీద ఇక్కడ ఉన్నటువంటి ఈ సెట్ బ్యాక్ చూస్తే ఇది తగ్గింది, ఇది పెరిగింది, ఇది తగ్గింది, ఇది పెరిగింది స్వామి. సో, ఇది ఇలా కాకుండా ఇలా బ్యాలెన్స్ చేసుకునే విధంగా ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ చూడండి ఆగ్నేయం పెరిగింది స్వామి. దీనికి మీరు బయటకు వచ్చేదానికి ఆగ్నేయం పెరిగింది. ఓకే స్వామి. అది టాయిలెటే కదండి, అది వాష్రూమే కదా. ఓకే, అంటే ఆ కార్నర్లో మనం వాటర్ వాడేసరికి అక్కడ ఫైర్ జనరేట్ కాకుండా ఆ ఫైర్ను డౌన్ చేస్తుంది అనమాట. సో, అక్కడ ఈ రూమ్ ఇలా ఉండడానికి వీల్లేదు. ఇది తీసేయండి. ఇది ఎప్పుడైతే ఇది తీసేస్తారో
మీరు అనుకున్న పనులు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు సార్ అన్నాడు కొన్ని పనులు చేద్దామంటే ఆపేసేది ఇదే. ఇదే హోమం చేస్తాం కదా! ఏమన్నా శుభాలు జరగాలంటే హోమం చేస్తాం, వ్రతాలు మీరేం చేసినా వాడడం మానేసి. లేదు స్వామి. అది కూడా చెప్తాను నేను అందరికి ఏమంటానంటే, ఇది వాడట్లేదంటే రూమ్ అయితే ఉంది కదా స్వామి. ఆకారం ఉంది. మీరు వాడట్లేదు. ఇప్పుడు ఒక కాడ చెత్తా చెదారం వేస్తారు. మనం వేయట్లేదు. వేరే వాళ్ళు వేస్తారు కదా చెత్త. అదే నేచర్ అనమాట. చెత్త మనం బంద్ చేసినా మంచిది కాదు అని. ఇక్కడ ఇది మొత్తం ఆగ్నేయం కప్ అయిపోయిందండి. ఇది ఏమైపోయింది అంటే మీరు ఆగ్నేయం అట్లా డ్యామేజ్ అయిపోయింది. ఇది పెరిగింది, ఇది తరిగింది. చూడండి స్వామి. ఇటు ఆగ్నేయం పెరిగింది, ఇటు ఈశాన్యం తరుక్కుంటూ వచ్చింది. ఇది కూడా స్టెప్ బై స్టెప్ వచ్చింది చాలా చక్కగా. ఇది పెరిగింది, ఇటు తరిగింది. ఈ యాంగిల్‌లో చూస్తే మళ్ళీ ఇటు పెరిగింది, ఇటు తరిగింది. చూడండి ఇది. ఇట్లా మనకు అక్కడ పడమర నైరుతి వాయువ్యం స్టెప్ బై స్టెప్ ఎట్లా వచ్చిందో ఇది కూడా అలాగే వచ్చింది. ఇది చూడండి మీరు ఇక్కడ చూసినప్పుడు ఇటు ఈశాన్యం కట్ అయిపోయింది. ఇట్లా చూస్తే ఇటు ఈశాన్యం కట్ అయిపోయింది. అట్లా చూస్తే అక్కడ అది కట్ అయిపోయింది. ఇది కూడా మైనసే స్వామి. సో మీకు బాగా క్యాచ్ చేసేదంతా సరౌండింగ్ ఎక్కువ క్యాచ్ చేస్తుంది. ఆగ్నేయము మరియు స్టెప్స్, తర్వాత ఈ కార్నర్. సార్ మీరన్నట్టు మీరక్కడ పిల్లర్స్ ఏసి స్లాబ్ పెంచేసి అది తీసేయండి. ఇవన్నిటికన్నా అది బెస్ట్ సార్. ఇక వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే మనం ఇవన్నీ తీసేయలేము. ఇదంతా బాల్కనీ చేయలేము. ఇవన్నీ మనం తీసేయలేము. సో కాబట్టి అది మనకు ఎలిజిబుల్ కాదు. అది కట్ అయిపోయింది, ఇక్కడ వరకు పెరిగింది. ఈ వెనక ఇది కట్ అయిపోయింది, ఇది పెరిగింది. మీరు గమనిస్తే ఇది పెరిగింది. అంటే పడమర నైరుతి పెరిగింది. మీకు ఈ ఉత్తర వాయువ్యము ఈ ఎంట్రన్స్ మంచిది కాదు. దాంట్లో నుంచి ఆ రూమ్‌లో నుంచి బాల్కనీ రావడానికి లేదు. మీరేం చేసుకోవాలంటే ఇది కంప్లీట్‌గా రూమ్ డిజైన్ చేసుకోవడం చాలా ఉత్తమం. ఈ ఏరియా కట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి అది కట్ అయిపోయింది, ఇది కూడా కట్ అయిపోయింది. అంటే ఇది కట్ అయిపోయిందంటే అది పరిపూర్ణంగా పెరిగింది. నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలే ఇలా కట్ అయి ఉంటదని. ఆ! ఇది కూడా తీసేయడం కన్నా స్వామి మీరు ఇట్లా పెట్టేసుకొని పై వరకు దీన్ని గ్రిల్ వేసుకోండి. కంప్లీట్‌గా గ్రిల్ వేసుకోండి. ఇక్కడ షీట్స్ పెట్టుకోండి. వెనకాల వేసినట్టు వేస్తే వేసిన ఇది పై వరకు పెట్టేసుకోండి. ఇది రూమ్ చేసుకోండి. అప్పుడు కొంతవరకు పర్వాలేదు. లేకపోతే ఇది కట్ అయిపోయింది. అంటే ఇప్పుడు వాయువ్యం కట్ అయిపోయింది. మీరు చూడండి మేడం, నేను ఇంట్లో చెప్పాను కదా! అది కట్ అయింది అన్నాను. కట్ అయిపోయి ఇది ఇక్కడి దాకా వచ్చింది. ఇప్పుడు ఇది కట్ అయిపోయి అది అక్కడి దాకా పెరిగింది. లేదు అంటే ఇది తీసేసి ఈ బాల్కనీ అక్కడి దాకా పెట్టుకోండి. సాధ్యమా మరి అది? ఇక్కడ నుంచి ఇది ఇక్కడి నుంచి అది కంటిన్యూ చేయడం సాధ్యమా మీకు? బెడ్రూమ్ వరకా? ఆ! కాదు. ఇప్పుడు బెడ్రూమ్ తీసేయరా? యాక్చువల్‌గా మీరు ఏం చేయాలి స్వామి అంటే, ఆ పిల్లర్ ఉంది కదండీ! పిల్లర్ బయటనే ఇదంతా బాల్కనీ. మీరు పిల్లర్‌ని లోపలికి తెచ్చుకొని ఈ ఏరియా మీరే పెంచుకున్నారు. సో, దానివల్ల ఏమైపోయింది? పడమర నైరుతి పెరిగిపోయింది. సో, జనరల్‌గా ఏం చెప్తామంటే పిల్లర్ లోపలనే గోడలు కట్టుకొని పిల్లర్ టు పిల్లర్ గోడలు కట్టుకోమని చెప్తాం. లెవెల్‌గా ఉండాలి. లెవెల్‌గా ఉండాలి. ఇక్కడేంది పెరుక్కుంటూ వచ్చింది. మీది ఎలా అంటే స్టెప్ బై స్టెప్ అనమాట. అంటే ఎట్లా పెరిగింది? అక్కడి నుంచి చూస్తే ఇటు నైరుతి పెరిగింది. ఇక్కడి నుంచి చూస్తే ఇటు నైరుతి పెరిగింది, వాయువ్యం తరిగింది. సో, నైరుతి పెరిగింది అంటే పడమర నైరుతి పెరిగింది, యజమానికి అటాక్. సో, ప్రమాదాలు, యాక్సిడెంట్స్, గొడవలు, అల్లర్లు ఇవి ఉంటాయండి. ఆ తర్వాత పెద్ద కొడుకుని అటాక్ చేస్తది. సో, ఎట్ ద సేమ్ టైమ్ వాయువ్యం అనేది చిన్న అబ్బాయికొస్తది. ఈ వాయువ్యము చిన్నది ఇది కూడా డ్యామేజ్ అయింది కదా! బోత్ అటాక్ చేస్తది. మళ్ళీ లేడీస్ విషయానికొచ్చేసరికి ఈ ఆగ్నేయము, ఈ వాయువ్యం కట్ అయింది అంటే ఆగ్నేయంలో ఎఫెక్ట్ పడతది. కానీ దీన్ని మీరు ఇలా ఏం చేసుకోండి అంటే రూమ్ లాగా డిజైన్ చేసుకోండి. సో, వీలైతే అంటే ఇప్పుడు ఇక్కడే ఉంచి ఇక్కడ నుంచి కింది దాకా వీలు. గ్రిల్ వేసుకోండి, లేదా కొంత దూరం వాల్ పైకి లేపి పైనుంచి ఓపెన్ చేసుకోండి. ఒక 1 ఫీట్ గానీ 2 ఫీట్ పెట్టేసి ఈ వాల్ లేపి ఓపెన్ చేసుకోండి. ఓకే. ఇది తీసేయాలా? ఇవి తీసేస్తే బెటర్. లేదు సార్ మేము ఇట్లా ఉంచుకుంటాము అంటే దీనికి ఇక్కడి నుంచి పై వరకు వేసుకొని పైనుంచి గ్రిల్ వేసుకోండి. ఇక్కడ నుంచి పైకి. పైకి వరకు వేసుకొని గ్రిల్ వేసుకోండి. క్లోజ్ కావాలి. మొత్తానికి ఇది క్లోజ్ కావాలి, రూమ్ ఆకారం రావాలి. అప్పుడు ఇది కూడా పెద్ద దోషం కాదు. ఇప్పుడున్న దాంట్లో అది ఉత్తర వాయుం డోర్ అండి. ఉత్తర వాయుం అది నీచమైన డోరు. అంటే ఇక్కడ పైన మీకు ఏం దొరుకుతున్నాయి? ఎక్కడ పైన కూడా మీకు ఏం కనబడుతున్నాయి అంటే ఉత్తర వాయుం కనబడుతుంది. చూడండి అక్కడ ఉత్తర వాయుం ఎఫెక్టా? కింద ఉత్తర వాయుమా? సరే పోనీ ఏంటంటే రూమ్‌కి ఎఫెక్ట్ చేసుకున్నారు మీరు. అంటే బంగారంలో ప్రతి కణం ఎట్లా బంగారమో మేడం, ప్రతిది కూడా బంగారం అయిపోయింది. రూమ్‌కు అంటే బంగారం అంటే ఆ బంగారం ఎలా ఉంటుందో ప్రతి కణం దీంట్లో కూడా ఉత్తర వాయుం డిఫెక్ట్ వస్తుందన్నమాట. సో, దాన్ని మీరు ఇట్లా రూమ్ డిజైన్ చేసేసుకున్నారనుకోండి, ఇట్లా వీలైతే గోడ కట్టుకోండి, లేకపోతే గ్రిల్లుతోటి పైకి లేపుకోండి. కంప్లీట్‌గా పై వరకు లేపుకోండి. కొద్దిగా వెంటిలేషన్ ఉంటుంది. అప్పుడు బాగుంటుంది. లేకుంటే ఇది కట్ అయిపోతుంది. ఇది మన చేతుల పని. మీరే కట్ చేసుకున్నారు. ఇప్పుడు ఇదే కాదు అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ చూస్తే ఏమైంది? అక్కడ చూడండి పడమర నైరుతి పెరిగింది. ఇది కట్ అయిపోయింది. మీరు గమనించారా? ఇప్పుడు కింద కూడా చూడండి. అది పెరిగింది. ఇప్పుడు అది పెరిగింది కదా! అంటే ఇది గ్రాడ్యువల్‌గా ఎట్లొస్తుంది స్వామి? మేడం మీరు చూడండి గ్రాడ్యువల్‌గా
ఆ? తీసేయాలి స్వామి, మొత్తం ఇదే లెవెల్ ఉండాలి, ఇదే లెవెల్. అంతే. ఇప్పుడు అది టచ్ అయింది కదా, ఇప్పుడు పడమర నైరుతి పెరిగింది, అది పోవాల్సిందే. ఇప్పుడు లేకపోతే అది పెరిగి ఇది తరిగింది. చూడండి మీరు ఎట్లా ఇంటి నుంచి మీకు ఎట్లా వస్తుంది, ఇక్కడ వరకు ఒక ఎత్త, మనకి డౌన్ వచ్చేసరికి మళ్ళీ అట్లే వచ్చేసింది. అంటే దాన్ని బాగా పెంచుకుంటూ పోతున్నారు, పడమర నైరుతి బాగా పెరుగుతుంది. కట్ చేయాలి, ఇదంతా ఓపెన్ ఉండాలి స్వామి, ఓపెన్ టు స్కై, ఓపెన్ ఉంటే అప్పుడు మంచి రిజల్ట్స్ వస్తాయి స్వామి. ఇది స్టోర్ రూమ్ యాక్చువల్గా, ఇది ఏంటంటే ఉత్తరం అండి, ఇది ఉత్తరము, ఇది కుబేరుడి స్థానం అన్నమాట. ఉత్తరం అంటే కుబేరుడి స్థానము. ఈ కుబేరుడి స్థానాన్ని ఫ్రీగా ఉంచాలండి. మనము మనము ఉత్తరం దిక్కు బరువు వేయడానికి వీలే స్వామి. ఇది చాలా మంచి రూమ్, ఇది చాలా చాలా మంచి రూము. ఇక్కడ బరువు వేస్తే ఏమవుతుందంటే మనకు వచ్చే మనీ బ్లాక్ అయిపోతుందండి. మనకు వచ్చే అవకాశాలు, అంటే పనిని కల్పించేది ఇదే, అవకాశాన్ని ఇచ్చేది ఇదే, ఇంటికి మనీని పంపించేది కూడా ఇదే. ఇప్పుడు నేనున్నాను వాస్తు వ్యక్తికి, నాకు అవకాశాలు రావాలి కదా అంటే నా ఇంట్లో ఈ నార్త్ జోన్ బాగుంటేనే అవకాశం వస్తుంది, పని వస్తుంది, దాని వెనుక మనీ వస్తుంది. మీ ఇంటికి కూడా ఇది కుబేర స్థానమే, దీన్ని బ్లాక్ చేయడానికి వీలు లేదండి. సో దీన్ని ఏం చేయండి అంటే, కింద వెయిట్ వేసారు కదా, ఇది తీసేయండి. సరే, ఇది తూర్పు దిక్కు, ఇది పని చేయదండి. తూర్పు మీరు వేసినవన్నీ ఏం పని చేస్తాం, వెయిట్ ఎక్కువ పడింది. దీంట్లో ఎంత ఫ్రీగా ఉంటుంది, ఇప్పుడు ఈశాన్యం ఎంత ఫ్రీగా ఉండాలో ఇది కూడా అంత ఫ్రీగా ఉంటే చాలా మంచిది, చాలా మంచిది. సో ఇది ఫ్రీగా చేసేయండి. లేదు సార్ ఇది పెద్ద మీకు ఏ రకం ఉపయోగపడదు, దీన్ని ఓపెన్ చేసినా తప్పేం లేదు, ఓపెన్ చేసినా తప్పు లేదు. ఓకే, ఇదంతా ఇది హాల్లో కలుపుకోండి స్వామి. ఇది రూమ్ ఎందుకు మీకు, అది ఇది ఎందుకు మీకు, ఇది దీన్ని రూమ్ గదిలాగా చేసి బ్లాక్ చేసుకున్నారు. ఇది నార్త్ కదండి, నార్త్కి ఎక్కువ వెయిట్ పెట్టేశారు. సో ఈ వెయిట్ తోటి ఏమవుతుందంటే పని అసలు నార్త్ పోల్ ఉంటుంది, ఇది చాలా పవర్ఫుల్ పోల్. స్టోర్ రూమ్ది వీడియో ఆల్రెడీ నిన్న పడింది, స్టోర్ రూమ్ ఎక్కడ ఉండాలని నిన్న పడింది. ఈ లైన్లో స్టోర్ రూమ్ కాదండి, అది సౌత్ అండ్ వెస్ట్ లైన్లో వస్తుంది. సౌత్కు వెస్ట్కు మాత్రమే బరువు తీసుకుంటుంది. మనం ఇలా ఉన్నప్పుడు ఈ సౌత్ వాల్ రైట్ హ్యాండ్ బరువు తీసుకుంటుంది, వెస్ట్ వాల్ బరువు తీసుకుంటుంది, లెఫ్ట్ హ్యాండ్ బరువు తీసుకోదు, తూర్పు బరువు తీసుకోదు. అందుకే మనం తూర్పు దిక్కు ఏం సెల్ఫ్లు పెట్టద్దు, లెఫ్ట్ దిక్కు ఏం సెల్ఫ్లు పెట్టద్దు. ఇక్కడ ఉంటే ఇది నార్త్ వాల్, ఈ వాల్లో ఏమి సెల్ఫ్లు ఇవ్వడానికి వీల్లేదు. ఇటు సౌత్కి ఇవ్వచ్చు, ఇటు వెస్ట్కి ఇవ్వచ్చు. అంటే నా వీపు ఉంది కదా, వెస్ట్ దిక్కు ఉంది, దీని మీద ఎంత బరువైనా మోయొచ్చు నేను. నా రైట్ హ్యాండ్ కదా, రైట్ హ్యాండ్ తోటి ఎంత వెయిట్ అయినా లేపగలను.